చూడబోతే పెళ్లి తర్వాత సినీ సెలబ్రిటీలకి బాగా కలిసొస్తుందేమో అని చెప్పాలి. ఎందుకంటే నాగ చైతన్య కూడా పెళ్లి తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తూ సక్సెస్‌ని అందుకోవడం మాత్రమే కాదు, బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్‌ని కూడా అందుకున్నాడు. సరిగ్గా ఇలానే జరిగింది రష్మిక మందన్న కూడా. మరి ఫిబ్రవరి 26వ తారీఖున రౌడీ బాయ్‌గా పిలువబడే విజయ్ దేవరకొండని నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఎంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయో, నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత రిసెప్షన్ వరకు దాదాపుగా వారం రోజులుగా వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఆయా రకాల సందర్భాలకు సంబంధించినవి నెట్టింట్లో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ వచ్చాయి. మరి అలాంటి రష్మిక ఇప్పుడు పెళ్లి తర్వాత ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. పైగా పెళ్లి తర్వాత తనకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఇలా పెళ్లి చేసుకొని అలా హనీమూన్‌ని ముగించుకుందో లేదో తెలీదు కానీ ఉగాది పురస్కారాలకి గాని 2025వ సంవత్సరానికి బెస్ట్ యాక్ట్రెస్‌గా గర్ల్ ఫ్రెండ్ సినిమాకి అవార్డ్‌ని అందుకుంది. పైగా తన ఆనందాన్ని ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకునే రష్మిక ఇలా తనకి బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు వచ్చింది అంటూ తన ఆనందాన్ని అందరితో పంచుకోవడం జరిగింది. పైగా హనీమూన్‌ని ముగించుకొని ఓ పక్క తన సినిమాల విషయాల్లో చాలా బిజీగా ఉందట. ఇక ఆమె నటిస్తున్న ట్రైబల్‌ని బేస్ చేసుకొని ఒక యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా అయిన మైసస్ సినిమా షూటింగ్‌లో మునిగిపోయింది. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ద హంట్ బిగిన్స్ అంటూ తాను సినిమా షూటింగ్‌కి స్టార్ట్ పోయాను, తన షూటింగ్ మొదలైపోయింది అంటూ చెప్పకనే ఇక తన వెకేషన్‌ని ఎండ్ చేసి మళ్ళీ తన ప్రొఫెషనల్ లైఫ్‌లో చాలా బిజీగా ఉంటున్నాను అంటూ దాన్ని కూడా అందరికీ చూపించేసింది ఒక పోస్ట్‌తో. అలా మొత్తానికి రష్మికకి పెళ్లి తర్వాత వరుస సినిమా అవకాశాలతో ఎప్పుడైతే ఇంతకుముందు ఎలాగైతే బిజీగా ఉందో పెళ్లి తర్వాత కూడా ఈ హీరోయిన్ అలాగే తన ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎలాంటి చేంజ్ లేకుండా బిజీగా ఉంటున్నాను అని చెప్పడం మాత్రమే కాదు, పైగా తన నటనకు గాను 2025వ సంవత్సరం ఉగాది పురస్కారాలకి గాను బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డ్‌ని కూడా అందుకోవడం జరిగింది. అలా చూసుకున్నట్లయితే సాధారణంగా హీరోయిన్‌లు పెళ్లి తర్వాత తమ కెరియర్ కాస్తంత వెనకబడిపోవడమో, లేదా సినిమా అవకాశాలు తగ్గిపోవడమో, లేదా సినిమా నుంచి బ్రేక్ తీసుకోవడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పటి హీరోయిన్‌లు మాత్రం అలా లేరని చెప్పాలి. అందులోనూ ముఖ్యంగా రష్మిక మాత్రం పెళ్లి తర్వాతకి తన ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎలాంటి చేంజ్ లేదు అని చెప్పకనే చెప్తోంది తన పోస్ట్ ద్వారా. మరి మొత్తానికి రష్మిక పెళ్లి తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ప్రతి ఒక్కరూ రష్మికకి కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్‌ని పెడుతున్న వాళ్ళే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.